6 7 కదా. నెక్స్ట్ ఉన్నటువంటి మిగతా వాటిలో ఎంత ఇవ్వగలుగుతారు? అదే కదా. ఇప్పుడు 57 ఏమో చేతిలో ఉన్నాయి, 57లో ఎన్ని కాపులు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఆ మిగిలిన 18లో పవన్ కళ్యాణ్ ఎంతమంది కాపులకి ఇస్తాడు? అదే కదా. ఈ కాన్సెప్ట్ లో చూసినప్పుడు కాపులలో వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లానింగ్, బీసీలలో వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లాన్. ఏ సామాజిక వర్గాలు అయితే తెలుగుదేశం జనసేనల పెట్టుబడో మూలాలో ఆ సామాజిక వర్గాలకి ఇక్కడిచ్చి అసలు రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేది నేను అనేది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సీట్ల లెక్క కాకుండా వాళ్ళకి అందరినీ ఏది శక్తి ఇవ్వవు, నువ్వు వాళ్ళని ఓ మూల పడేస్తావు, నిజమైన సాధికారత మా దగ్గరే అని చెప్తారు, చూపించుకోవడం, పదవులు కూడా ఇచ్చారు వాళ్ళు ఆ మాట చెప్తారు. అదే రాజకీయ ప్రతినిధులుగా చేసామని చూపించు. ఇదొక ఎత్తు అయితే, ఇదొక కోణం అయితే విజయసాయిరెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దింపడం, వాస్తవానికి 10 ఏళ్ల క్రితమే అనుకున్నారు విజయసాయిరెడ్డి గారిని దింపాలి ప్రత్యక్ష ఎన్నికల్లో. పైగా ఆయన కూడా నెల్లూరు జిల్లా వ్యక్తి అవడం, అంటే వేమిరెడ్డి లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఈయన కూడా మంచి రాజకీయ వ్యూహకర్త అంటారు విజయసాయిరెడ్డిని. ఆయన్ని దింపడం అనేది సరైన నిర్ణయమా, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ చేంజెస్ కాబట్టి ఈ 4 రోజుల నుండి రేపొద్దున బీఫామ్ ఇచ్చాడు? ఎందుకంటే ఈయనకి ఇంకా 2028 వరకు రాజ్యసభ పదవీ కాలం ఉంది, మొన్నే కదా ఈయన వచ్చింది, ఇంకా చాలా టైం ఉంది. ఏంటి ఈ డెసిషన్? ఒక రకంగా రిస్క్ తీసుకున్నారు అంతే. ప్రస్తుతంగా వాళ్ళ అల్లుడు శరత్చంద్రారెడ్డి అతను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పేశాడట. ఈ మళ్ళీ వ్యాపారాలు ఇప్పుడు ఇతను చూశాక, గల్లా జయదేవులు ఇట్లాంటివి చూశాక, ఈ మైనింగ్ ఇష్యూలు, తర్వాత ఎవడు అధికారంలోకి ఉంటే వాళ్ళు అవతల వాళ్ళ పార్టీని బేస్ చేసుకుని కొడుతున్నారు దెబ్బ. అందుకని చెప్పి వీళ్ళంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అతను. కాబట్టి ఒకటి ఫైనాన్షియల్ గా చూస్తే వాళ్ళ అల్లుడు స్పాన్సర్ చేయాలి ఆయనకి, అంతే. ఒకటి ఎందుకంటే ఆయన ఆ టైప్ అంత స్థాయిలో లేడు. ఒకటి పార్టీ అన్న పెట్టుకోవాలి, లేదా జగన్ అన్న. ఇప్పుడు ఒక